లను సన్మానింపము అనే వాక్యం వస్తే ఆ వాక్యం ప్రకారమే ఈరోజు మొదటి 4:30 నుంచి నేను కొద్దిగా ప్రిపేర్ అయ్యాను. అయితే అలాగ మాట్లాడుతుండగా ఇక్కడ తెల్లవారి సంసోన్ వాళ్ళ ఇంటికి వచ్చి క్యాలెండర్ చూశాను. అంతే 16వ తేదీ కార్యక్రమం కోసం క్యాలెండర్ చూస్తే అక్కడ క్యాలెండర్లో ఒక పదం ఉండేది. 11వ తేదీ, ఈరోజు 11 కదా, ఒక పదం ఉండేది. ఆ పదం ఏంటంటే ఈరోజు ఆ పదము ఏంటంటే మాతృ దినోత్సవము. మీ క్యాలెండర్లో ఉందో లేదు చూడండి ఒకసారి ఫోన్లో. మాతృ దినోత్సవము అంటే మదర్స్ డే, అంటే తల్లి యొక్క దినము అని ఈరోజు అర్థం. మదర్స్ డే అంటారు, తల్లుల దినము అని ఈరోజు మనకి తెలియజేయబడుతుంది. కాబట్టి దానికోసమే నేనైతే మాతృ దినోత్సవం అని తెలియదు, మామూలుగా చిన్న లైనే వచ్చింది నాకు. ఈ వాక్యం మొత్తం రాలేదు. తల్లిదండ్రులను సన్మానింపుము అని ఇక్కడ రాయబడింది. అది గవర్నమెంట్ లెక్కలో ఈరోజు ఏమి ఉంది అంటే మాతృ దినోత్సవము, మదర్స్ డే, తల్లుల యొక్క దినము అని దాని అర్థము. అయితే నిజంగా బైబిల్ గ్రంథంలో కూడా చాలా చక్కగానే రాయబడి ఉంది తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇప్పుడు బయట గవర్నమెంట్ లెక్కలో కానీ లేకపోతే బైబిల్ గ్రంథంలో కానీ మొట్టమొదటి పదం ఏంటంటే తల్లి అని ఉంటుంది. తల్లిదండ్రులు ఏమని ఉంటుంది? తల్లిదండ్రులు. అంటే ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాము మనం, సమాజంలో అయినా బైబిల్లో అయినా? తల్లికి ఎందుకు అంత సమాజంలో అంత గౌరవము ఉంది అంటే, సృష్టిలో ఏం జరుగుతుందంటే తల్లి అనే అమ్మ అనే పదము చాలా అద్భుతమైనది అని మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు అంటారు. ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా వెళ్ళండి, లేకపోతే ఎవరి దగ్గర అయినా వెళ్ళండి, లేకపోతే పెళ్లి సంబంధంకైనా వెళ్ళండి, లేకపోతే దేనికైనా వెళ్ళండి, మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? లేకపోతే మీ తల్లిదండ్రులు ఉన్నారా? ఏ పదం ముందు వస్తుంది? తల్లి అనే పదం ముందు వస్తుంది. నిజంగా ఈ దినము తల్లి ఎలాంటిది అంటే, మనము తల్లిని సన్మానించడము అంతే అర్థం ఏంటంటే తను చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేయడం. తల్లి ఏం త్యాగం చేసింది? ఈ లోకంలోనికి ఒక బిడ్డ తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఒక బిడ్డ ఈ లోకానికి తేవడానికి ఎంతో త్యాగము చేసింది. నిజంగా చేసిందా లేదా? నిజంగా 9 నెలలు కడుపులో ఉన్న బిడ్డ ప్రసవం అంటే డెలివరీ టైంలో బయట చెప్పిన మాట ప్రకారం, అంటే కొంతమంది సైన్స్ లేకపోతే ఏదో ఒక డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే 7 ఎముకలు ఇరిగిపోతాయట. శరీరంలోని ఎముకలు 7 అంతే ఎక్కువే ఉంటాయి, ఎముకలు ఎక్కువ ఉన్నాయి. 7 ఎముకలు ఇరిగిపోయి అప్పుడు బిడ్డ ఏమవుతుందంటే బయటికి వస్తుందట. 7 ఎముకలు ఇరిగిపోతే ఏమైపోతాయి మనిషి? ఒకసారి ఆలోచించండి. మన శరీరంలో ఉన్న ఎముకలు 7 ఎముకలు, ఒకే ఎముక ఇరిగితేనే మనం ఏమైపోతాము? ఒక ఎముక ఇరిగిన మన శరీరంలో ఒక ఎముక ఇరిగితే మన పరిస్థితి ఏంటి? నడవలేము, కొద్దిగా కూడా లేవడానికి చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది ఆవిడ ఈ లోకానికి బిడ్డ తేవడానికి ఏమైపోతుందంటే తన శరీరంలోని అవయవాలన్నీ, ఎముకలన్నీ ఒక 7 ఎముకలు ఇరిగిపోయేటట్లుగా ఈ లోకానికి ఒక బిడ్డ తెస్తున్నారు అని మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లిని సన్మానించడము అంటే ఏంటి అంటే ఈ సృష్టిలో ఏమవ్వాలి అంటే మనము చేయగలిగినది చేయడము, ఏ పనైనా మనము చేయగలిగిన దానికోసము, తల్లి కోసము చేయగలిగిన ఏ పనైనా చేయడము అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక తల్లి ఏం చేస్తుందంటే 10 మంది పిల్లలు కంటుంది అనుకోండి. 10 మంది పిల్లలు కంటే ఆ పిల్లలు వచ్చేమో తల్లికి ఏం చేస్తారంటే వదిలేస్తారు. లేకపోతే వదలడానికి ఇష్టం లేకపోతే సంవత్సరానికి ఒక ఇంట్లో పెడతారా లేదా?
దిగువలు పెడతారు. మనం కూడా కొన్ని సందర్భాలు అలాంటివి వస్తాయి. తర్వాత ఇంకా ఏం చేస్తారంటే అనాథాశ్రమంలోకి పెడతారు. ఈ మధ్యన ఒక వార్త వచ్చింది, అది భయంకరమైన వార్త. ఏంటంటే ఈరోజే అది కూడా వాట్సాప్లో వేశారు. అంత తల్లి ప్రేమ, తల్లి గురించి ఈరోజు మదర్స్ డే కాబట్టి ఆ న్యూస్ పేపర్లు వేశారు. ఈరోజు ఆ పేపర్లో ఏమనేసారంటే ఆవిడ కోటీశ్వరరాలు, చాలా కోట్లు ఉన్నాయి ఆవిడ దగ్గర, ఒకే ఒక కుమారుడు. ఆవిడ దగ్గర కోట్లు ఉన్నాయి. దుబాయ్ ఆవిడది, ముంబై ఎక్కడుంది? భారతదేశంలోనే కదా ఉంది, మన దేశంలోనే ముంబై ఉంది. ఆ ముంబైలో ఆవిడ చాలా పెద్ద బంగ్లా ఉంది, కోటీశ్వరరాలు, ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు అమెరికాలో డబ్బు హోదా, పెద్ద ఇంజనీర్ అంట అమెరికాలో. ఇప్పుడు అక్కడ చిన్న డాక్టర్లకే 5 లక్షలు ఇస్తున్నారు. చిన్న డాక్టర్లకే 5 లక్షలు ఇస్తున్నారు. మనందరికి తెలుసు కదా, ఎప్పుడు చెప్తుంటాడు ఆనందరావు కొడుకు, మీకు తెలుసు కదా, అమెరికాలో ఇప్పుడు సెటిల్ అయ్యాడు. అతనికి 7 లక్షలు ఇప్పుడు నెలకి. సాధారణ ఒక డాక్టర్గా అతని జీతము 7 లక్షలు. అటువంటిది అతను పెద్ద ఇంజనీర్ అనమాట. అతని కొడుకు, ఈ కోటీశ్వరరాలు తాలూకా కుమారుడు అమెరికాకి వెళ్ళిపోయి పెద్ద సెటిల్ అయిపోయి అక్కడ పెద్ద ఇంజనీర్లు, కోట్లు ఉన్నప్పటికీ తల్లిని పూర్తిగా ఏం చేశాడంటే ఫోన్ చేయడం మర్చిపోయాడు. 1.5 సంవత్సరాలు అంటే 18 నెలలు తల్లికి ఫోన్ చేయడము మర్చిపోయాడు. పూర్తిగా బిజీ లైఫ్ అయిపోయాడు. ఫోన్ చేయడమే పూర్తిగా మానేశాడు. అయితే ఇంటికి వచ్చేసరికి ఆవిడ ఏమైపోయిందంటే ఇలాగే మామూలుగా సోఫా దగ్గర ఇలా కూర్చొని చనిపోయింది. అది ఎప్పటి నుంచి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అంతే 10 నెలల నుంచి చనిపోయింది. ఏం మిగిలింది అంటే ఆస్తి పంజరం మాత్రమే. కుళ్ళిపోయి మొత్తం శరీరం కుళ్ళిపోయింది. ఏమైపోయిందంటే ఆస్తి పంజరం మాత్రమే ఆవిడకి మిగిలింది. చూడండి, అంటే తల్లిని పట్టించుకోని స్థితిలో కూడా ఈరోజు మన లైఫ్లో ఉంది. కాబట్టి పిల్లలుగా మనం ఏం చేయాలని, తల్లిదండ్రులు సన్మానించాలి అని బైబిల్ తెలియజేస్తుంది లేదా అమ్మ? ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, నాకేం సంబంధం లేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నా భర్త ఇంటికి వెళ్ళిపోతారు లేరా? చెప్పండి, వెళ్ళరా? అమ్మ ఎంతమంది వెళ్తారు, ఎంతమంది ఉండిపోతారు తల్లిదండ్రులు? అందరూ వెళ్ళాల్సిన వాళ్ళు. నిజంగా అక్కడ నీవు కూడా ఒక తల్లి అవుతావా లేదా అమ్మ? జెండమ్మా తాయెత్త కదా, తనం భాషకు మన ఆయర్రండి. మీరు కూడా ఒక తల్లి అవుతారా లేదా? అవుతారు కదా. మరి అటువంటి సందర్భంలో ఈ బైబిల్ ప్రకారము చెప్పిన ఈ ప్రకారము మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే కూర్చోబెట్టి పూలదండ వేయడం కాదు, కానీ వారికి కావలసిన అవసరతలను మనం తీర్చడం మన నుంచి కోరుకునేది అదే. ఎందుకంటే తల్లి బిడ్డను కనేటప్పుడు ఏం చేస్తుందంటే ఇందాక 7 కాదు 20 ఎముకలట, 20 మర్చిపోయాను. 20 ఎముకలు ఇరిగిపోతాయట తల్లి బిడ్డను కన్నప్పుడు. 20 ఎముకలు ఇరుగుతాయంట. చూడండి, అర్థం చేసుకోండి ఒకసారి. అంత డాక్టర్లు చెప్పే నివేదికలో అది వచ్చింది. నిజంగా ఆ కుమారుడు, ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లి ఇరిగిపోయిన ఎముకలన్నీ, ఆ బాధలన్నీ, ఆ వేదనలన్నీ మరిచిపోతుంది. కానీ ఆ కుమారుడు ఈ లోకంలో వచ్చిన సందర్భంగా ఏం చేస్తుందంటే ఆనందిస్తుంది అని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. అందుకే చాలా చక్కగా వివరించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, తల్లిదండ్రులను సన్మానం. ఎందుకంటే వారు నిన్ను తమ ఎముకలలో ఎముకలు సైతము విరిగిపోయి నిన్ను కన్నారు కాబట్టి. చూడండి, యేసుక్రీస్తు వారి సహితం కూడా తల్లిని సన్మానించాడా లేదా? యేసుక్రీస్తు వదిలేశాడా? తను చనిపోతూ కూడా తల్లిని ఒక బాధ్యతగా ఒక శిశువునికి అప్పగించడము జరిగింది. వదిలేయలేదు. నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను చనిపోతున్నా, నా తల్లి ఏమైపోయినా పర్వాలేదు, నాకు సంబంధం ఏమీ లేదన్నాడా? ఏమన్నాడంటే ఇక్కడ
ఒక శిశువునికి ఒక బాధ్యతగా తన తల్లిని అప్పచెప్పాడు. మరి నేటి సమాజంలో యవనస్త్రీలుగా మనం ఉన్నాము, చిన్న పిల్లలముగా మనం ఉన్నాం. మన తల్లిదండ్రులు ఇక్కడ సన్మానించమంటున్నాడు. ఏ విధంగా సన్మానించడం అంటే ఏంటి? వారి కనీస అవసరాలను గుర్తించి వారిని ఆ అవసరాలు తీర్చడం. అంత కనీస అవసరాలు ఏంటి? అంత ఈ ముసలి వయసులో లేకపోతే వృద్ధాప్యం వచ్చిన వయసులో వారి కనీస అవసరాలు ఏంటంటే నడవలేని స్థితిలో మనకు ఒక పని చెప్తారు, అది తెమ్మంటారు, ఇది తెమ్మంటారు, అంతే కదా. ఏమైనా పెద్ద పెద్ద భారం మన మీద వేస్తారా? వేయరు. కాబట్టి అవి కనీసం అవి తీర్చగలిగే స్థితిలోనైనా ఉండాలి అని ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. నేటి దినాల్లో అది కూడా కరువు అయిపోయింది. మరి తల్లిదండ్రులు సన్మానించే స్థితిలో మన పిల్లలు ఉన్నారా అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో ఈ పిల్లలు ఉన్నారా లేదా అనేది మనం ఈ దినాన్ని గమనించాలి. దానికి కారణము మొట్టమొదటిగా ఎవరు అంటే మనమే. మన తల్లిదండ్రులు మనకి సన్మానించే విధంగా మనం నిజంగా ప్రవర్తిస్తున్నామా? ఇప్పుడు పిల్లలకి ఏం నేర్పించాలి? చిన్నప్పటి నుంచి ఏం నేర్పించమన్నాడు బైబిల్లో? కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు ఏం చేయమన్నాడు? ఏం నేర్పించమన్నాడు? దేవుని వాక్యం. మరి ఇప్పుడు ఎక్కడ నేర్పించబడుతుంది? బైబిల్లో నేర్పించబడుతుంది. మరి ఈరోజు ఏం జరిగింది? ఉదయాన్నే సండే స్కూల్ ఎంతమంది పంపించారు మీ పిల్లలకి? చేతులు ఎత్తకండి, కానీ మీరు హృదయపూర్వకంగా ఆలోచించండి. సండే స్కూల్లోనే అన్నీ నేర్చుకుంటారు పిల్లలు. మనం చెప్పితే వినరు. ఎవరు చెప్పాలి? ఒక టీచర్గా తన బాధ్యతను కలిగిన వారికి ఒక వ్యక్తిని చెప్పితేనే వింటారు. మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మనం చెప్పాలి. ఆ తర్వాత రెండవది ఎక్కడికి నడిపించాలి? దేవుని మందిరానికి నడిపించి సండే స్కూల్ టీచర్ల ద్వారా వారు వినేటట్లుగా మనం చేయాలి. ఇప్పుడు సండే స్కూల్ టీచర్ చెప్తేనే వాడు అమ్మ నాకు ఇలా నేర్పించారు, అలా నేర్పించారు, నిజంగా ఈ విధంగా ఉండాలని తన తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉంటాడు. నిజంగా ఈరోజు చాలా తక్కువ మంది వచ్చారు. ప్రతి ఆదివారం అంతేనా వస్తారా? కృష్ణ బయట ఉన్నాడు. సండే స్కూల్లో ఎంతమంది వస్తారు? ప్రతి ఆదివారం వస్తారు? అందరూ రారు. చూడండి, సండే స్కూల్ పంపించాను. దయవించి మీ పిల్లలు ఎందుకు అలా నిర్లక్ష్యము చేయొద్దు. ఇక్కడే నేర్చుకుంటారు. రాగానే వాళ్ళకి తెలియదు. ప్రతి ఆదివారం ఇక్కడ నేర్పిస్తున్నారు. సండే స్కూల్కి తీసారు. అలాగని మనం ఏమైనా చేయగలమా? ఏమైనా ఇవ్వగలమా? ఫ్రీగా నేర్పుతున్నాడు కదా, మీరు ఏమైనా ఇస్తున్నారైతే? ఆ జీతం ఏమి ఇవ్వట్లేదు, మన ఆస్తి ఏమి ఇవ్వట్లేదు. అతడు దేవుని పట్ల భయభక్తి కలిగి మన పిల్లలకి నేర్పిస్తున్నాడు. చూడండి, ఆ బోర్డు మీద పదాలు ఉన్నాయి, అవన్నీ నేర్పిస్తున్నారు. బైబిల్ గ్రంథాన్ని నేర్పిస్తున్నారు. నిజంగా దాని నుండి తొలగిపోడు అని బైబిలే తెలియజేస్తుంది. దేని నుంచి? ఈ మాటల నుంచి. మనం నేర్పించే ప్రతి మాటలు ఇక్కడ కూర్చుంటేనే ప్రతి ఒక్కరికి కొద్దిగా భయం కలుగుతుంది. ఏ పిల్లాడైనా ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్నప్పుడే భయం కలుగుతుంది. తర్వాత ఈ భయాన్నే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని బైబిల్ తెలియజేస్తుంది లేదా? మరి ఏం చేస్తున్నాం మనం? ఒకసారి ఆలోచన చేద్దాం. మన పిల్లలకి మనం ఏం చేస్తున్నాం? సండే స్కూల్కి పంపించగలిగితేనే నీకు సన్మానించడం అంటే అదే, నిన్ను ఏం చేస్తాడు? కనీస అవసరాలు తీరుస్తాడు అని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనీస అవసరాలు అంటే చిన్న మనం చేయలేని పనులు మన పిల్లలు ఏం చేస్తారంటే చేస్తారు అని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. నేటి దినాల్లో ఏమైపోయిందంటే అది లేదు, ఏది లేదంటే తల్లిదండ్రులు గౌరవించే స్థితిలో పిల్లలు లేరు. దానికి కారణం ఏమై ఉంది అని మనం పరిశీలన చేసుకుంటే, దానికి కారణం ఎందుకు అలా అవుతున్నారు అని మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే అది మనము చేసిన పనుల వలన. ఇప్పుడు ఉదయాన్న మిగతా రోజుల్లో మీరు పని చేయనివ్వండి, పిల్లలు పర్లేదు. మా స్కూల్ నుంచి అయితే ఒక వాట్సాప్ పెట్టారు, ఏకలవ్య స్కూల్ నుంచి వాట్సాప్, మీ పిల్లలు మీతో పాటు పనికి తీసుకెళ్ళండి, గిన్నెలు తోమడం నేర్పించండి, బట్టలు ఉతకడము నేర్పించండి, కష్టం అంటే వారికి తెలియజేయాలి. మిగతా రోజులన్నీ వాళ్ళకి తెలియజేయాలి. కానీ ఈ ఆదివారం వచ్చేసరికి పిల్లలందరూ ఏం చేయాలంటే తిన్నగా చర్చికి పంపించండి, పర్లేదు.
ఏం చేయాలి? చర్చికి పంపించాలి. నేర్చుకుంటారు చాలా చక్కగా. సండే స్కూల్ అని దేన్ని పెడుతున్నాము? దానికే సండే స్కూల్ అంటే చిన్న పిల్లల్ని ఇక్కడ నేర్చుకునే పద్ధతి. కాబట్టి అలా చేయగలిగితేనే రేపొద్దున మీ పిల్లలు ఏమవుతారంటే నైతికంగా ఎదుగుతారు, దాని నుంచి తొలగిపోరు. దాని నుంచి ఏమవరు? తొలగిపోరు. దాని నుంచి తొలగిపోయారు అంటే మన పిల్లల్ని మనం ఏం చేసినట్టు? మనమే వాళ్ళని నాశనం చేసినట్టు. కాబట్టి ముందుగా ఇక్కడ బైబిల్ని మన పిల్లలు నేర్చుకోవాలి అని ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది. నువ్వే విధంగా చిన్నప్పటి నుంచి పెంచుతావో అదే విధంగా వాళ్ళు పెరుగుతారు. చిన్నప్పటి నుంచి నువ్వే విధంగా అయితే వారిని నేర్పుతావో అదే విధంగా వాళ్ళు పెరుగుతారు అని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒక మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనం. మోసపోకుడి, దేవుడు ఎక్కరింపబడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయినసాలని. ఇక్కడ మనము చిన్నప్పటి నుంచి మనం ఏమైతే నేర్పుతామో, చిన్నప్పటి నుంచి మనం ఏమైతే నేర్పిస్తామో అదే వారికి అలవాటు అయిపోద్ది. ఇప్పుడు కొబ్బరి చెట్టు వేసావు, కొబ్బరి చెట్టు ఎంత? ఒక కాయ 10 రూపాయలు. ఆ గుత్తులో ఎంత ఉంటాయి? కనీసం ఒక 20 ఉంటాయి అనుకుందాం. 20 ఉంటుందా? 20 కాయలు అయితే 20 10 200. 20 10 ఎంత? 200. అదే ఒకవేళ నీవు ఖర్జూరం ఉంది, ఖర్జూరము విలువ చాలా ఎక్కువ, రేట్ ఎక్కువ. అది అంతే కదా, రేట్ ఎక్కువ కదా అని ఈ కొబ్బరి చెట్లకి ఏం కాయాలని కోరుకోవాలట? ఖర్జూరం కాయాలి. అవద్దా? అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్పించగలిగితేనే పెద్దవాడైనప్పుడు ఏమవుతాడు? నేర్చుకుంటాడు, బాగా దానిని అవలంబిస్తాడు. కాబట్టి అందుకే ఇక్కడ మోసపోకుడి, నువ్వేమిత్తుతావో అదే పంటకు వస్తావు. నీ పిల్లలకి నువ్వేం నేర్పిస్తావో అదే నీకు మళ్ళా చేస్తారు, నీకు సన్మానిస్తారు, నిన్ను గౌరవిస్తారని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు చాలా చక్కగా రాయబడి ఉంది. అందుకే యవనస్తులారా మీరు గమనించండి, తర్వాత యవన స్త్రీలు కూడా ఇక్కడ ఉన్నారు, గమనించండి. మీరు స్కూల్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఉన్నప్పుడు ఇంట్లో అయితే మీ తల్లిదండ్రులకు లోబడుతూ విధేయులై ఉండాలి. స్కూల్లో అయితే మీ టీచర్లకు లోబడి విధేయులై ఉండాలి. అలా ఒప్పుతారేంటి మీ టీచర్లు? ఒప్పుతారు? అలా ఉంటే గొడవ పెడితే అల్లరి చేస్తే టీచర్లు మాట వినకపోతే ఏం చేస్తారు? కొడతారు. చూడండి, కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే తల్లినైనను తండ్రినైనను ఏం చేయకూడదు? మీరు దూషించకూడదు. తల్లిదండ్రులుగా మీరేం చేయాలి? సన్మానించాలి అంటారు కదా ఒక మాట. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కనైన మాట ఒకటి రాయబడి ఉంటుంది, మనకు తెలిసిన మాట. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు తెలిసిన మాట చదవండి. 6వ అధ్యాయమే. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులను విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. గనులు బెప్పో యవనస్తులారా, యవనస్తులు పిల్లలు వినండి, ఏమంటున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో? ఏమన్నాడు? ఎవరి యందు? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అంటే తల్లిదండ్రులను మీరు సన్మానించాలి. సన్మానించడం అంటే కూర్చోబెట్టి పూలు దండేసి సన్మానించడం కాదు, కానీ సన్మానము అంటే వారి కనీస అవసరాలు వారికి తీర్చడము. పిల్లలుగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే వారి కనీస అవసరాలను తీర్చడము అని ఇక్కడ రాయబడింది. అంతేగాని తల్లిదండ్రులకు ఏం చేయకూడదు అంటున్నాడు ఇక్కడ? దూషించకూడదు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. తల్లిదండ్రులకి తిట్టకూడదు, తల్లిదండ్రులను అగౌరవపరచకూడదు. తల్లిదండ్రుల పట్ల ఏమై ఉండాలి అంటే భయము భక్తి కలిగిన పిల్లలుగా ఉండాలి. అదే తల్లిదండ్రులు సన్మానించడం, అదే తల్లిని
సన్మానించడం. తల్లి అనే పదం మొదటగా వస్తుంది కాబట్టి తల్లి, మదర్స్ డే అంటే తల్లుల యొక్క దినము ఈరోజు. కాబట్టి మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి అంటే గౌరవించే విధంగా ఉండాలి. ఆ గౌరవాన్ని పోగొట్టే విధంగా ఉండకూడదు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఇంకా ఒక మాట మనం చూస్తే ఇక్కడ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 35వ వచనంలో ఏం రాయబడి ఉంటుందో ఒకసారి చదవండి. ఆ సామెతలు 20 సామెతల గ్రంథం 20 అధ్యాయం 20 వచనం. తల్లినైనను దూషించువాని దీపము ఏమన్నాడు ఇక్కడ? కారు చీకటిలో. పిల్లలు అర్థమైందా? గల్లులు పెంపో యవనస్తులు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలన్నాడు ఇక్కడ. ఏం చేయకూడదు అన్నాడు? తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోను. కారు చీకటిలో అంటే భయంకరమైన చీకటిలో జీవితము ఆరిపోతుంది. మీ విలువ తగ్గిపోతుంది. మీరు ఎక్కడ వెళ్ళినా మీకు విలువ ఉండదు. ఫలానోడు ఆడవాడురా అంటే ఫలానోడు ఆడు తల్లిదండ్రులే గౌరవించినాడు ఆడేం పిల్లను ఇస్తాము. అలాంటి సందర్భాలు వస్తాయి యవనస్తులారా. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఏదో ఎక్కడో ఎవరితోనో చూస్తే అలా అక్కడ చూశాను ఆడితో బండిలో తిరిగింది ఆ అమ్మాయి నాకు వద్దు. ఏమొస్తుంది అక్కడ? చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ గయ్యాలిగా తల్లిదండ్రులు దూషిస్తూ తల్లిదండ్రులు తిడుతూ ఉంటే ఎవరో ఒకరు చెప్తారా లేదా? ఆ అమ్మాయి విషయంలో అయితే కష్టమే. ఎందుకు? తన తల్లిదండ్రులకే భయపడకపోతే రేపేళ్ళ అత్త మామూలుగా అక్కడ భయపడుతుందా? వద్దు నాయన. ఏదో సంబంధమైన చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలుగా. అందుకే మొదట్లోనే చదువు తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించము. ఇది ఒక పాత నిబంధనలో కూడా ఉంది కదా, మీ తల్లిదండ్రులను సన్మానించమని. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉందా లేదా? ఉంది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏం తెలియజేస్తుందంటే మీ తల్లిదండ్రులను సన్మానించము అని ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది. తర్వాత ఏం చేయాలి? నీవు ఒక యవనస్తుడిగా ఒక యవనస్త్రీగా నీ తల్లిదండ్రులని దూషించకూడదు, తిట్టకూడదు అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అదే 23వ అధ్యాయం 25వ వచనంలో ఏం రాయబడి ఉంది ఒకసారి చదవండి. అదే సామెతలు 23వ అధ్యాయం 25వ వచనం. ఒక్క నిమిషం అలాగా నేను తీయలేదు. సామెతలు నీ తల్లిదండ్రులను సంతోష పెట్టువాడుగాను నేను కనిన తల్లిని ఆనంద పరచవలెను. దీని అర్థం ఏంటి? నిన్ను కన్న తల్లి సంతోషముగా ఆనందముగా ఉంచాలి కానీ నిర్లక్ష్యము చేయకూడదు అని ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది. ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. అంటే ఒకవేళ నీవు నిర్లక్ష్యము చేస్తే ఒకవేళ మన తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యము చేసేవారిగా ఉంటే ఒకానొక దినం నువ్వేమైపోతావు? అదే స్థితిలోనికి నీవు వస్తావు. ఏమైపోతావు? అదే స్థితిలోనికి నువ్వు వస్తావు రావా? మనం కూడా ఒక తల్లిదండ్రులు అవుతామా లేదా? ఇప్పుడు యవనాస్తులు ఉన్నారు, కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమంది యవనాస్త్రీలు ఉన్నారు పెళ్ళిళ్ళు కాలేదు. మీరు కూడా తల్లిదండ్రులు అవుతారు. ఇప్పటి నుంచే మీ తల్లిదండ్రులు సన్మానించకుండా, ఇప్పటి నుంచే మీ తల్లిదండ్రులకు సంతోషపెట్టకుండా, ఇప్పటి నుంచే మీ తల్లిదండ్రులకు ఆనందపరచకపోతే అదే శాపము మీ నెత్తి మీదకి వస్తుంది. ఏమొస్తుంది? అదే శాపము ఎక్కడికి వస్తుంది? మీ నెత్తి మీదకి వస్తుంది అని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. నిర్లక్ష్యం చేస్తే, తల్లిదండ్రుల పట్ల మనం అజాగ్రత్తగా ప్రవర్తిస్తే, తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాము అని రాయబడిందంటే మన నెత్తి మీదకే వస్తుంది అని ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది. ఓబద్యా గ్రంథంలో ఉంటుందా మరి చూడండి ఒకసారి. ఓబద్యా 1వ అధ్యాయము 15వ వచనంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఓబద్యా 15వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనం.
యెహోవా దినమున అన్యజనులందరి మీద వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చెయ్యను. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేస్తున్నావు? నీ తల్లిదండ్రుల పట్ల అఘోరంగా జీవిస్తున్నావు. కాబట్టి నువ్వు చేసినదే ఎక్కడికి వస్తుంది? నీ నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులుగా, దేవుని యందు శ్రద్ధ కలిగిన వారముగా మన జీవితాలు ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. యవనస్త్రీలుగా మనం మన జీవితాలను సరి చేసుకునే సమయము ఇదే. కాబట్టి మనం సరి చేసుకునే వారముగా ఉండాలి అని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి నీ తల్లినైనను నీ తండ్రినైనను ఏం చేయకూడదు? అంత దూషించకూడదు. నీ తల్లిని నీ తండ్రిని సంతోషపరుస్తూ ఏం చేయమన్నాడంటే ఇక్కడ సన్మానించము అని ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి నిజంగా ఈరోజు మనం ఈ వచనము, తల్లిదండ్రులను సన్మానించము అనే ఈ వచనము గుండా మనం వెళ్తే నిజంగా మన యవనాస్త్రీలుగా మన జీవితము ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ సంతృప్తి మనల్ని కని పెంచిన తల్లి 9 మాసాలు మోస్తున్న సమయంలో బాధలు ఎంతో అనుభవిస్తుంది లేదా? అనుభవిస్తుంది. మోసిన సమయంలో ఎంతో బాధ, ఎంతో రోదన, తన ఒంట్లో ఉన్న రక్తం మొత్తము బిడ్డ బయటకు వచ్చే వరకు, తన బిడ్డ ఈ భూమి మీద పడే వరకు తన వేదన ఎలా ఉంది అంటే నిజంగా నా బిడ్డ బ్రతుకుతుందా లేదా చూడండి. ఒకటే ఆలోచన తప్పించి తన బాధలన్నీ భరిస్తూ ఈ లోకానికి 9 మాసాలు మోసి కనిపించిన తల్లిని మనం ఏం చేయాలని ఈరోజు రాయబడి ఉంది అంటే సన్మానం. చూడండి, ఒక తల్లి ఒక 10 మంది లేకపోతే 5 పిల్లలను కంటే వారి కోసం వారు పెరిగే వరకు ఆవిడ చేసిన బాధ అంత ఇంత కాదు. వారికి పోషించడానికి అడుక్కోవడంలో సిగ్గుపడలేదు. గమనించండి, వారిని పోషించుకోవడానికి బస్ స్టాండ్ల వెంబడి, లేకపోతే రోడ్ల వెంబడి, లేకపోతే హోటళ్ళ వెంబడి, లేకపోతే ఎక్కడో అడుక్కొని పిల్లలకి పోషించింది. కానీ నా పిల్లలు పస్తులు ఉండకూడదు అనే ఆలోచన ఆవిడకి లేదు. ఉందా? పిల్లలు పస్తులు ఉంచుకుంటా తన దగ్గర లేకపోయినా అడుక్కొనైనా పిల్లలకి పెడుతుంది. చూడండి, వారు పెద్దవాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే తల్లిని నిర్లక్ష్యము చేస్తారు. అలాగని తల్లిని పోషించడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, ఉంటుంది. కానీ ఏమైపోతారంటే పూర్తిగా మర్చిపోతారు. ఇంకా కొద్దిగా జాలి ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే అనాథాశ్రమంలో వేసేస్తారు. అనాథాశ్రమం దేనికి పేరు గలంప? అనాథాశ్రమం అని దేనికి పేరు పెడతాము అమ్మా? ఒక పిల్లలకి తల్లిదండ్రులు లేనివారు, ఒక తల్లికి కుమార్తెలు లేని వారికి ఎక్కడ పెడతాము? అనాథాశ్రమం. అలాంటి పరిస్థితిలోకి తెచ్చేస్తున్నాం. మన భాగ్యం ఏంటంటే, మన యొక్క ఆనందం, సంతోషం ఏంటంటే మన తల్లిదండ్రులకు మనం ఆ విధంగా చెయ్యం. దేవుడు నిజంగా మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులను సన్మానించము. నిజంగా నేటి దినాల్లో తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసి బ్రతికేవారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం చెప్పబడిన రీతిగా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మొట్టమొదటిగానే ఆజ్ఞలలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. మరి క్రొత్త నిబంధనలో కూడా ఉంది కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. మోసపోవద్దు. దయించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉపధ్యాయ గ్రంథంలో చదివినట్టు ఏమవుతుంది? అది మన నెత్తి మీదకే వచ్చేస్తుంది. అది మనకి ఆనందము సంతోషం ఏమాత్రము కాదు. చూడండి, మన తల్లిదండ్రులు మనం ఆ విధంగా చేస్తే మన పిల్లలు కూడా మనకి ఆ విధంగా చేస్తారు. అది ఎక్కడ తగ్గదు. కాబట్టి
దయవించి పిల్లలుగా మీరు యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు స్కూల్ నుంచి అందరూ వచ్చారు కాబట్టి అల్లరి చేయకుండా మీ తల్లిదండ్రుల పట్ల గౌరవంతో మీ తల్లిదండ్రులను సన్మానిస్తూ మీ తల్లిదండ్రులు ఇబ్బందికరంగా ఏ పనైనా మీరు చేయకండి. అర్థమవుతుందా అమ్మాజీ? అర్థమవుతుందా ఏమన్నాను? మీ తల్లిదండ్రులకు ఇబ్బందికరమైన ఏ పనైనా మీరు చేయకూడదు అని బైబిల్ కూడా తెలియజేస్తుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు అని బైబిల్ తెలియజేస్తుంది. తల్లిదండ్రులను దూషించకూడదు అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ దినము, ఈరోజు ఇన్న వాక్యము ఈ తల్లిదండ్రుల దినోత్సవ సందర్భంగా, మాతృ దినోత్సవ సందర్భంగా చెప్పబడిన ఈ వాక్యాన్ని మీరు నిజంగా గుర్తు చేసుకోండి. మీ జీవితంలో అది ఎప్పుడు నెమరు వేస్తూ ఉన్నట్లయితే నిజంగా మీరు తల్లిదండ్రులు మీరు గౌరవిస్తారు. ఆ గౌరవము ఎప్పటి వరకు ఉంటుందంటే పెద్దవారు అవుతారు, అది కూడా తొలగిపోదు అని బైబిల్ తెలియజేస్తుంది. అందుకే మొట్టమొదటిగా మీరు నేర్పించవలసిన, ఒకవేళ అవసరం లేకపోతే నేర్పించేవారు ఈ చర్చిలో ఉన్నారు కాబట్టి మీ పిల్లలు దయవించి సండే స్కూల్కి పంపించండి. ఆదివారం 1 గంటే కదా. ఎన్ని గంటలు కృష్ణ? 1 గంటేనా? గంట కూర్చోడానికి మీ పిల్లలు పంపిస్తే నిజంగా వారు ఎంతో అభివృద్ధి చెందుతారు. బైబిల్ పట్ల ఎంతో అవగాహన వారికి పెరుగుతుంది. నిజంగా కదా. దేవుడు అనే పదం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. మొక్క వంగనిదే మానంతే చెట్టు, మొక్క అంటే చిన్నది. మొక్క అప్పుడు ఇలాగ వంకకి వెళ్ళింది అనుకో, అలాగే ఉంచేస్తుంది. పెరిగినప్పుడు అలాగే వంకగానే పెరుగుతుంది. అయ్యో ఏట ఇలాగ ఉంది, కాస్తుంది కానీ లాభం లేదు, వంకగా ఉంది, తిన్నగలేదు. ఒకవేళ ఆ టేక్ చెట్టు చెల్లుతుంది, ఆ టేక్ చెట్టు వంకగా ఉంది, ఒక 10,000కి చెల్లాల్సిన చెట్టు ఎంతకి చెల్లుతుంది? 5,000 లేకపోతే 2,000. బాగలేదు చెట్టు అంతే. అలాగే అంటే అది యూజే, పనికి వస్తుంది, కానీ చూడడానికి ఏ విధంగా ఉంది? బాగలేదు. అదే మొక్కగా ఉన్నప్పుడు తిన్నగిలాగా కర్ర పాతే చేస్తే అది పెరిగినప్పుడు తిన్నగా వెళ్ళిపోద్ది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మా దగ్గర ఒక టేక్ చెట్టు ఉండేది ఇప్పటి వరకు. నేనైతే ఆడ వచ్చి అడిగాడు, ముందు కొట్టించినాం కొండ దగ్గర చిన్నవి. ఆ పెద్ద చెట్టు ఊరు దగ్గరదే ఉంది. ఈ చెట్టు ఇచ్చామన్నా, నేను అన్నాను. పోనీ ఎంత కాస్త ఇస్తావు అన్నాడు. ఎంత అవుద్ది? మా అయితే ఒక 2,000 3,000 అవుద్దా అన్నా. ఇప్పుడు ఈ క్షణంలో 6,000 ఇచ్చేస్తాను అన్నాడు. అంత తిన్నగా ఉంది, అది పెద్దగా ఉంది. ఈ 6,000 ఇచ్చేస్తాను, ఈ సెట్టు నాకు అన్నాడు. తెలియదు కదా మనకి. చూడండి, అంటే సెట్టు బట్టే ఏమవుతుంది, అది కాస్ట్లీ అనేది ఉంటుంది. మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే నేర్పించగలిగితేనే పెద్దవాడైనప్పుడు నేర్చుకుంటాడు, నిన్ను సన్మానిస్తాడు, నిన్ను గౌరవిస్తాడు. బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తారు ఈ సండే స్కూల్లో. కాబట్టి మీ పిల్లలు దయవించి ఇక నుంచి ఏం చేయాలంటే, ఇంచుమించుగా ఒక 50 మంది ఉంటారా పిల్లలు? ఉంటారేమే? పునః ఒక 30 మంది, 20 మంది పిల్లలు నిజంగా మీ సండే స్కూల్ 10 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాల లోపు మీరు పంపించగలిగితే కృష్ణ చక్కగా నేర్పుతాడు, చదువుకున్నాడు, అన్ని బైబిల్ తెలుసు కాబట్టి తాను కూడా నేర్పుతున్నాడు. చూడండి ఎంత కష్టమైన పని. అతను కూడా బైబిల్ ఏం చేస్తున్నాడు, నేర్చుకుంటూ పిల్లలకి నేర్పుతున్నాడు. చూడండి. కాబట్టి దయవించి మన పట్ల మన పిల్లలు గౌరవంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా బైబిల్ జ్ఞానం వారికి తెలియాలి. మీకు ఒకసారి చెప్పాను, మనం ఏం చేస్తాం తల్లిదండ్రులు అదే, మనం ఏం చేస్తాం మన పిల్లలు అదే చేస్తారు. ఒక ఆటో వాడు ఆ వైన్ షాప్ ఎదురుగా ఆటోలో తాగుతున్నాడు. రా మీ అమ్మకి చెప్పొద్దురా ఆగామితున్నట్టే, నా కొద్దిగా ఇస్తేనే నేను మా అమ్మకి చెప్పను, నా కొద్దిగా ఇస్తే మా అమ్మకి నేను చెప్పను. అలాంటి పరిస్థితిగా వస్తుంది. అందుకే మంచి మాటలు బైబిల్ గ్రంథంలో మాటలు తెలియజేస్తారు, నేర్పుతారు. నువ్వు నేర్పాల్సిన పని ఒకవేళ లేకపోతే లేదు, ఇంటికాడ నా పిల్లలకి నేనేం నేర్పుతానంత సమస్య లేదు. నేర్పగలమా? చర్చి దగ్గర నేర్పింది కొద్దిగా భయం ఉంటుంది. నువ్వు ఇంటికాడ నేర్పుతావు, కరెక్టే కాదనలేదు, కానీ ఇంటికాడ నేర్పింది ఏమై ఉంటుందంటే సరిగ్గా వినరు.
తల్లిదండ్రులు. ఇప్పుడు టీచర్ చెప్పింది మనం చెప్పింది తేడా ఉందా లేదా? కాబట్టి దయించి మీ పిల్లలు అలా చేయొద్దు. వచ్చే వారం నుంచి మీ పిల్లలు సండే స్కూల్కి అందరికి పంపించండి, చాలా చక్కగా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా తయారవుతే మనకి సంతోషమే కదా. ఒక చెట్టు నిటారుగా వెళ్ళింది, మంచి కాయలు ఇచ్చిందని మనకు సంతోషమా కాదా? కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.